ఎందుకు నొక్కి ఒక్కాళ్ళించి చెప్తున్నానంటే, ప్రార్థన ధూపం వేసే వ్యక్తిగా నువ్వు ఉంటే తమ్ముడా, నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి దేవుడు అక్కడ ఉంటాడు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధి అంటే ఆ సమస్యగా తీసుకుంటున్నారు మీరు కదా. మీ సమస్యలు తీరుతాయి, మీ కష్టాలు పోతాయి, మీకున్న ఒత్తిళ్ళు పోతాయి, మీకున్న రోగాలు పోతాయి. ఇదే కాదు ప్రాముఖ్యమైనది, మీకు దేవునికి మధ్య ఉన్న సంబంధం ఇంకా ఇంకా బలపడుతుందండి. దేనివలన? స్వస్థత లేదని నేను అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా దేవునికి మనం ఏమవుతున్నామండి? ప్రార్థన ద్వారా దగ్గర అయిపోతున్నాం. దేవుని స్తోత్రం. ఎవరు బయట ఉన్నవాళ్ళు లోపల రాలేదు కదా, ఇక్కడికి ఎవరు వచ్చారని ఆయనకి తొందర కలిగింది. ఎవరికి? జకర్యాకి. వచ్చి భయపడుతున్నప్పుడు అప్పుడు ఆ దూత ఎలా అందంట అతనితో, జకర్యా భయపడకు, ఈ ప్రార్థన వినబడినది. నా పేరు ఎందుకు తెలుసు మీకు? నేను వెంకటేపాలలో ఉన్నాను కాబట్టి. కానీ ప్రార్థన చేసే వాళ్ళ పేర్లు అక్కడ జాబితాలో ఉన్నాయట. ఇప్పుడు దేవుని దూత వచ్చేసి ఓయ్ ఓయ్ ఓ మనిషి అంటలేదు, జకర్యా. ఎంత చక్కటి పేరు అండి. అక్కడ నుంచి వచ్చిన దూత జకర్యాని ఏం చేస్తుందట? పేరు పెట్టి పిలుస్తుందంట. అది పేరు. దేవుని స్తోత్రం చెప్తామంట. ఊళ్ళో వాళ్ళకి పేరు తెలుస్తుంది, కానీ పరలోకంలో ఉన్న వాళ్ళకి కూడా మన పేరు తెలిసేలాగా ఎదగాలి అంటే జకర్యా లాగా ప్రార్థన ధూపవేదిక దగ్గర ఉండాలి. దేవుని స్తోత్రం.